హాయ్ హలో వ్యూవర్స్, నమస్తే అందరికీ. థంబ్నెయిల్ చూశారు కదా. ఈరోజు నేను సలార్ సినిమాకి వెళ్తున్నా. ఈ సినిమా చాలామంది రీమేక్ అంటున్నారు, కానీ ఆ అపోహలన్నీ పటాపంచులు చేయడానికి, మీకు సరైన రివ్యూ ఇవ్వడానికి ఈరోజు నేను సలార్ సినిమాకి వెళ్తున్నాను. నెల్లూరులో ఉన్న నెల్లూరు బ్యారేజ్ బ్యాక్ సైడ్ నెల్లూరు బ్యారేజ్ దగ్గర ఉన్నాను. నేను నెల్లూరులో టౌన్లో సినిమా థియేటర్కి వెళ్ళటం లేదు. అక్కడ చాలా మల్టీప్లెక్స్లు ఉన్నాయి, కానీ మల్టీప్లెక్స్లో కూర్చొని సినిమా చూడాలంటే అందరూ పిన్ డ్రాప్ సైలెంట్ కూర్చుంటారు. ఇలాంటి సినిమాలు వచ్చినప్పుడు మనం ఓరమాస్ ఎలిమెంట్స్ వచ్చినప్పుడు విజిల్స్, కేకలు, పూలు ఎగరడేలు, కాగితాలు చింపెగరేలు అలాంటి ఎక్స్పెక్ట్ చేయాలి. కానీ మల్టీప్లెక్స్లో ఏమీ ఎక్స్పెక్ట్ చేయలేము. అసలు పిన్ డ్రాప్ సైలెంట్గా కూర్చొని అంటారు. సో నేను అందువల్ల నా కోవూరులో ఉన్న శ్రీనివాస్ థియేటర్కి వెళ్తున్నాను. నెల్లూరు పక్కనే కోవూరు అనే ఊర్లో థియేటర్ ఉందన్నమాట. ఫస్ట్ రోజు సినిమాకి వెళ్తే విజిల్స్, కాగితాలు ఎగరేయడం ఉండాలి. అట్టా ఉంటేనే సినిమా చూడబుద్ధి అవుతుంది. మరి అట్టగా ఉండాలి. అది మరి మందల చిన్న కథ కాదు. మరి చూద్దాం ఈరోజు సినిమా ఎలా ఉండబోతుందో. సో ప్రభాస్ని ఎలా ప్రెజెంట్ చేశారన్నది మనం ఇప్పుడు వెళ్ళి థియేటర్లో చూసి మీకు రివ్యూ చెప్తాను. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇంకా థియేటర్కి వెళ్ళిపోయి సినిమా చూసి రివ్యూ చెప్తాను. షో స్టార్టింగ్ ఏమో 2:45 అని ఉంది. టైం చూస్తే 3 అవుతుంది. లోపల ఇంకా షో నడుస్తూనే ఉంది. క్లైమాక్స్ ఫైట్ జరుగుతూ ఉంది. లోపల నుంచి మంచి సౌండ్ వస్తుంది. 5కి షో అని ఉంది, కానీ ఇంకా లోపల సినిమా జరుగుతూనే ఉంది. థియేటర్ లోపల ఏం చేద్దాం, మన ప్రభాస్ అన్న తుమ్ము లేపుతున్నట్టున్నాడు లోపల. ఏళ్ళు గోలుతారు, రచ్చల్లో గోలుతారు, రచ్చరచ్చగా ఉంది లోపలంతా. 3:10 టైము. 3:10 అయినా కూడా ఇంకా షో కాలేదు. వెయిట్ చేస్తా ఉన్నా. ఆగలేకపోతున్నాను సార్. ఆశతో ఆతృతగా ఉంది, సంతోషంగా ఉంది. ఫైనల్గా అయితే సల్లార్ సీజ్ ఫైర్ పార్ట్ 1 సినిమా చూడడం జరిగింది. సినిమా చూసినంతసేపు నాకు ఉగ్రం స్టోరీ గుర్తుకొచ్చింది. ఆ సినిమాకు కూడా నీల్ డైరెక్టరే. ఆయన ఆల్రెడీ ఇంటర్వ్యూలో చెప్పాడు, నేను ఉగ్రం మూవీని ఇట్లా రీమేక్ చేసి ప్రభాస్ కోసం ఎలివేషన్స్ అట్లా యాడ్ చేసి ప్రభాస్ని ప్రెజెంట్ చేస్తానని చెప్పేసి. సో ఉగ్రం స్టోరీ లాగే ఉంది మొత్తం సల్లార్ కేస్ ఫైర్. ఇక క్లైమాక్స్కి వచ్చేసరికి కొంచెం సాహా మూవీని కూడా టచ్ ఇప్పించినట్టు అనిపించింది. సలార్ మూవీ హిట్ అని మీరు భావించినట్లయితే సాహా మూవీ కూడా హిట్ అని మనం భావించాలి. ఎందుకంటే ఈ మూవీలో ఇంటర్వెల్ తర్వాత నుంచి వచ్చే ఫ్లాష్ బ్యాక్ సీన్స్ మైండ్లో, ఫ్లాష్ బ్యాక్ స్టోరీని మైండ్లోకి ఎక్కించుకోవడానికి శృతి హాసన్ ఎంత కష్టపడిపోదు, ప్రేక్షకుడు కూడా ఆ కథని మైండ్లోకి ఎక్కించుకోవడానికి అంతే కష్టపడాలి. శృతి హాసన్ అయితే ఒక క్వార్టర్ వేసి క్లైమాక్స్లో శృతి హాసన్ అయితే ఒక క్వార్టర్ తాగి కూల్ అయిపోతుంది. నేనైతే ఒక హాఫ్ తాగి కూల్ అయ్యాను. కేజీఎఫ్కి సలార్కి ఎక్కడైతే లింక్ అయితే లేదు. కేజీఎఫ్ వాజ్ ఏ డిఫరెంట్ స్టోరీ లైన్. ఓవరాల్గా సినిమాలో అయితే ప్రభాస్ ఫ్యాన్స్, అభిమానులు తెర మీద ఎలా చూడాలనుకున్నారో డైరెక్టర్ కూడా ప్రభాస్ని స్క్రీన్ మీద అలాగే ప్రెజెంట్ చేశాడు. ఫ్యాన్స్ అయితే పిచ్చి పండుగ చేసుకుంటారు. అసలు డైరెక్టర్ నీలా లేకపోతే బోయపాట అనిపించింది కొన్ని సీన్స్ చూసినప్పుడు. యాక్షన్ సీక్వెన్సెస్, ఎలివేషన్స్తో మూవీని అయితే ముందుకి తీసుకెళ్ళిపోయాడు నీల్ మామ. మరి అది మందలైతే సల్లార్ సీజ్ ఫైర్ ఎలా ఉందంటే బాగుందనా, నిజం బాగుంది. బాగుందనా అంటే